నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయంది వాతావరణ శాఖ. కర్ణాటక, కేరళ, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక తీర ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మే 23 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సిక్కింలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 4-5 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 24-25 తేదీల్లో కేరళను తాకే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ప్రతి ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి గతేడాది కంటే 10 రోజుల ముందుగానే అండమాన్లోకి ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే కేరళ అందు ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ రాగల 4-5 రోజుల్లో ఈ రుతుపవనాలు తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, అట్లాగే మాల్దీవ్స్, కొమరిన్ ప్రాంతాలు, అట్లాగే దక్షిణ బంగాళాఖాతం, సెంట్రల్ బంగాళాఖాతం మరియు ఈ ఈశాన్య రాష్ట్రాల మీద కూడా ఈ మాన్సూన్ అది 4-5 రోజుల్లో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, కర్ణాటక, గోవాలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కర్ణాటకలో కుండపోత వానలతో బెంగళూరు, మంగళూరు సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వానలతో బెంగళూరు వరద నీటిలో చిక్కుకుపోయింది. మంగళూరులోనూ వరదలు సంభవించడంతో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. బెంగళూరులో రాబోయే 48 గంటల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. కర్ణాటక తీర ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 23 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. మరోవైపు సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. వరదలు, కొండచర్యలు విరిగిపడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రాగల 24 గంటల్లో ఈ దక్షిణ అరేబియా సముద్రం వైపు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయి. వీటి యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల నుండి 48 గంటల మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు పశ్చిమ జిల్లాల్లో ఈరోజు, రేపు చాలా చోట్ల తెలంగాణ ప్రాంతంలో కూడా గస్టీ విండ్స్ తో పాటుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ వర్షాలు పడుతున్నాయి. అసోంలోని గౌహటిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.